సో ఫస్ట్ థింగ్ ఏమేజ్ అంటే మనం ముందు నుంచి మాట్లాడుకునేది ఏంటంటే ఏమేజ్ వాల్యూ ఎన్ని ఎగ్స్ ఎంత రిజర్వ్ ఉంది మన బాడీలో ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్గా మనం ఏమేజ్ అనేది ఏజ్తో కొరిలేట్ చేస్తాం. ఏజ్ తక్కువ ఉన్నాక ఏమేజ్ బాగుంది అన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బాగున్నట్టు. లైక్ ఏమేజ్ వాల్యూ ఏదైనా తక్కువ ఉంది అనుకోండి ఏజ్కి రిలేటెడ్ అయినా కూడా ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ చాలా బెటర్గా ఉంటుంది. ఎందువల్ల అంటే ఏజ్ తక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ చాలా వరకు ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది అనమాట. క్వాలిటీ చాలా వరకు చేంజ్ అవ్వదు. సో డెఫినెట్గా కొన్ని ఎగ్స్ ఉన్న బిహేవియర్ ఆఫ్ ది ఎగ్స్ బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా న్యాచురల్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో వేరే అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు సక్సెస్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ ఇదే ఏమేజ్ కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు లో ఉందనుకోండి, అప్పుడు మనము కొద్దిగా తొందరపడాలన్నమాట ట్రీట్మెంట్ కోసం. న్యాచురల్ అనుకుంటా వెయిట్ చేయకూడదు. ఎగ్జాంపుల్ 35 ఇయర్స్ వాళ్ళకి ఏమేజ్ అరౌండ్ 2.5 నార్మల్ వాల్యూస్ ఉందనుకోండి, వీ విల్ టెల్ దెమ్ టు యూ కెన్ వెయిట్. కానీ 35 ఇయర్స్ వాళ్ళకి ఏమేజ్ లో 0.5 0.2 లెస్ దెన్ 0.5 ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ అ థ్రెటనింగ్ సైన్. అంటే ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏజ్ వల్ల క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు కొద్దిగా ఫాస్టర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఏమేజ్ తక్కువ ఉండడం డెఫినెట్గా మనం ఏజ్తో కోరిలేట్ చేసుకొని న్యాచురల్గా రావచ్చా లేదా అనేది చెప్పడం జరుగుతుంది.